పూర్వం ఒక వ్యక్తి దారిలో ప్రయాణిస్తూ ఓ చెట్టు దగ్గర ఆగాడు. అతనికక్కడ ఒక డబ్బు మూట కనిపించింది. బహుశా ఎవరో బాటసార్లు దాన్ని మర్చిపోయారని భావించిన ఆ వ్యక్తి కొంతసేపు ఆగాడు. అంతలో ఆ మూటను పోగొట్టుకున్న వ్యక్తి అక్కడికి రాగా అతడికి ఆ మూటనిచ్చి తన సద్బుద్ధిని ప్రకటించుకున్నాడు. అదే వ్యక్తి తిరుగు ప్రయాణంలో ఒక పూటకుళ్ళమ్మ ఇంట్లో భోజనం చేస్తుండగా అతడి మనసు తాను తింటున్న వెండి పళ్ళెం మీదికి పోయింది. ఎవరికీ తెలియకుండా వెండి పళ్ళాన్ని తస్కరించి ఇంటి ముఖం పట్టాడు. చూసారా, ఒకసారి తప్పు చేయని మనసు మరొకసారి తప్పు చేయడానికి సాహసించింది. కనుకనే మనసు తమ ఆధీనంలో ఉంచడానికి యోగులు ప్రయత్నిస్తారు. నిజంగా ఈ మనసున్నది చూసారా, అది చాలా చిత్రమైన మనసు. దాన్ని అదుపులో పెట్టుకున్న వాళ్ళే యోగులు మరి.